ఆజ్ఞానుసారంగా ఆయన శరీరమైన రక్తంలో పాల్గొందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘముల నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణులు గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుందునన్ను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఇక్కడ నోవాహు దినంలో ఏం జరిగిందో మనందరూ తెలుసు. జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నీ ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. అంటే మొత్తం జలప్రలయంలో కొట్టుకుపోయి ప్రాణం అనేది ఏం లేదు. ఒక నోవాహు కుటుంబమే ఆ స్థితి సారకమానుతో చేయబడిన ఏదైతే ఓడ ఉందో ఓడలో ఉన్నారు, వాళ్ళు మాత్రమే బతికుంటారు, మొత్తం చనిపోతారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకా భూమి మీదకి ఇంకెప్పటికీ ఇలాంటి నాశనము రానివ్వను. ఆ జల ప్రళయం అనేది ఆ నీళ్ళు అనేవి ఒక రానియను. అలాగూ ప్రవాహము నీళ్లు రావు. అవి రాకుండా ఉండాలంటే ఒక గుర్తును పెడుతున్నాను. జలప్రలయం ఎలా వచ్చింది? ఆకాశము తూములు తెరుచుకొని ఆకాశం నుంచి జలం వచ్చి నీరు వచ్చి అంటే వర్షం కురిచింది, మొత్తం నిండిపోయి అందరూ చనిపోయారు. అంటే నాశనం అయిపోయారు. ఎవ్వరూ బ్రతికిలేరు, అందరూ మరణించిన వారుగా ఉన్నారు. అయితే ఇలాంటి మరణం ఇంకా రానియకుండా, మరణం అనేది ఇక లేకుండా ఆ జల ప్రళయం ద్వారా రాకుండా ఉండటానికి నేను ఒక గుర్తు మీకు పెడుతున్నాను. ఎప్పుడైనా వర్షం పడగానే ఒక ఇంద్రధనుసు వచ్చిందంటే ఇక ఇంద్రధనుసుని బట్టి ఇక వాన ఆగిపోతుంది అంటారు మనోళ్ళు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకి భూమి మీదను సమస్త జీనులకును నాకును మధ్య ఒక గుర్తు పెడుతున్నాను. అది కనపడినప్పుడు మీకు నాశనం రా, మీకు ఆ జలము ద్వారా ప్రాణాలు పోవు, మిమ్మల్ని నాశనం చేయను. నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంది కనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు గుర్తు పెడుతున్నాను. ఆ నాశనం అనేది ఆ గుర్తు చూడగానే ఆగిపోతుంది. ఆ జల ప్రళయం అనేది ఆ ఇంద్రధనుస్సు ఎక్కడైతే వాన పడినప్పుడు వచ్చిద్దో కనపడగానే జల ప్రళయం రాదు, అంత వర్షం రాదు అని నీళ్ళు వచ్చి మీకు నాశనం రాకుండా ఒక గుర్తు పెడుతున్నాను. మీరు మరణించకుండా ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకొని ఆ గుర్తును నేను జ్ఞాపకం చేసుకుందును కనుక మీకు ఇంకా ఏం రాదంట, మీ ప్రాణములకు గల ప్రతిదాని మధ్యను నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకం ఆ నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆ గుర్తు మీకోసం పెడుతున్నాడు. మీకు మరణం అనేది లేకుండా, మీకు అంతము రాకుండా ఒక గుర్తును పెడుతున్నాడు. ఆ గుర్తు ఇంద్రధనుస్సు.
ఆ ఇంద్రధనుసు కనిపించగానే జల ప్రళయం అనేది ఇక మన మీదకి ఎన్నటికీ రాదు. ఆ మేఘములో ధనుసు ఉంచి తిని, అది నాకు భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును. ఆ విధంగా నిబంధన గుర్తుగా ఆ ఇంద్రధనుసు ఏ విధంగా అయితే ఆ భూమి మీదకి జల ప్రళయం లేకుండా, భూమి మీద నాశనం లేకుండా, భూమి మీద జీవులు అంతం కాకుండా ఎలాగో ఇంద్రధనుసు గుర్తుపెట్టి కాపాడుతుందో, అదేవిధంగా పూర్వము మనమందరము అంధకార సంబంధమైన శక్తులతో, చీకటి సంబంధమై, పాపములతో, శాపంతో చచ్చిన జీవితం మనది. మన అంతము మరణము, పాతాళము, అగ్నిగుండము, శాపము, నాశనమై ఉండగా మనము అలాంటి నాశనంలోకి పడిపోకుండా, ఆ అగ్నిగుండంలో పడిపోకుండా మనకి ఒక గుర్తుగా, మనకి దేవునికి మనకి మధ్యవర్తిగా ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వచ్చారు. ఆ దేవాతి దేవుడైన ప్రభువు మనకు దేవునికి మధ్యవర్తిగా, మనకున్న నరకాన్ని, పాతాళాన్ని తప్పించటానికి, మన మీద పడకుండా ఆపటానికి, ఆయనే భరించుటకు ఆ ఇంద్రధనుసు ఏ విధంగా అయితే ఆకాశంలోని కనిపించి జల ప్రళయం ఆపి నాశనం లేకుండా చేస్తుందో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన మీద పడ్డ శ్రమలు, మన మీద పడ్డ ఆ నిందలను, మన మీద ఉన్న ఆ శాప, నరక, పాతాళ అనుభవించవలసిన మొత్తాన్ని ఆయన అనుభవించుట కొరకు ఆ దేవాతి దేవుడైన కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి మనకి మరణం అనేది, నాశనం అనేది లేకుండా చేయటానికి ఈ లోకంకి వచ్చాడు. కన్య గర్భం నుండి భూలోకంకి వచ్చి 33.5 సంవత్సరాల యవ్వన వయస్సులో మన కోసం ఆయన సిలువలో మరణించి, ఆయన మరణమే మనకు గుర్తు, మనకి మరణం లేదంటానికి. ఆయన మరణించి లేచుటే మనకు గుర్తు, మనము నిత్య జీవంలో ఉంటామని. క్రీస్తులో ఉన్నవారు క్రీస్తుని ఏ విధంగా లేపాడో మనల్ని కూడా మరణంలో నుండి జీవములోకి నడిపిస్తాడు. ఆ మేఘములో ఇంద్రధనుస్సు ఏ విధంగా కనిపించి మనకి నాశనం మీద లేకుండా పోతున్నావు. ఆకాశానికి భూమికి మధ్యవర్తిగా, ఆకాశం ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మానవాళికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక నిచ్చెన రూపంలో వచ్చి మనందరి పాపముల నిమిత్తము, మనందరి అపరాధముల నిమిత్తము ఆయన కృపా ప్రేమ చూపించిన వారే మన కోసం ఈ లోకముకు వచ్చి ఆ కన్య గర్భమును దిగివచ్చి పరిశుద్ధుడైన దేవాతి దేవుడై ఉండొచ్చి మనందరి నిమిత్తం కలవసిలో బలియాగమాయాడు. ఆయనే మనకి గుర్తు, మనకి విడుదల, విమోచన. ఆయనే మనకు గుర్తు, మనకు రక్షణ. ఆయనే మనకు గుర్తు, రక్షణ, శిక్ష నుండి రక్షణ. ఆయనే మన గుర్తు, విడుదల, విమోచన. ఆయనే మనకి ఆకాశమును భూమి మధ్య గుర్తుగా ఉన్నాడు. ఆయన ఒక గుర్తుగా ఆయన రక్తాన్ని కలవరిశిల్లో కాచి, ఆ రక్తము ద్వారా మన మురికి మలినాన్ని శుద్ధి చేసి, ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రులు చేసి, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులు చేశాడు కనుక మనము కూడా ఆ ప్రభువు ఉన్న స్థలంలో ఉండాలని మన కోసం ఆయన ఆ కలవరిశిల్లో బలియాగమాయాడు. ఎంతగా వేదన అనుభవించాడో ఆయన కలవరిశిల్లో మన కోసం బలియాగమాయి ప్రాణం పెట్టాడు. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనము చనిపోయే స్థితిలో ఉన్నవారము. జల ప్రళయంలో వారు ఎలా అయితే చనిపోయారో, జల ప్రళయం ఏ విధంగా నాశనం అయిపోయారో, మనము కూడా మనకి మరణము తథ్యము, చనిపోయాం. బ్రతికించను అంటే చనిపోయిన వారుగా ఉన్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మనం రక్షణ లేని జీవితంలో ఉన్నాం. మన మీద మరణం ఉన్నది, మన మీద పాతాళం ఉన్నది, అగ్ని ఉన్నది. మనము నిత్యము అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకంలో ఉన్నవారు మన మీద ఆయన కృపచేత మనకి రక్షణ ఉన్నది. ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఆయన మన కోసం
ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నదో, పాపము చేసిన వాడు పాప ప్రాయశ్చిత్త నిమిత్తము బలియాగము జరగాలి. నీ పాపము పోవాలంటే బలి జరగవలసి ఉండగా, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారం ఎడ్ల యొక్కయో కోళ్ళ యొక్కయో వాటి రక్తం ద్వారా, వాటి బలియాగం ద్వారా సంపూర్ణ సిద్ధి లేదని ఆ ప్రభువే మన కోసము వదకు తీయబడిన గొర్రె పిల్లవలే దిగి వచ్చాడు. వదకు తీయబడిన గొర్రె పిల్లవలే దిగి వచ్చి ఆ సిలువలో వధింపబడ్డాడు, మరణించాడు. ఆయనని సిలువ శ్రమల్లో ఎంతో వేదన అనుభవించారు. మన కోసం ఆ సిలువ మరణం పొందాడు. మనము ఆయన కృపను బట్టే రక్షించబడిన వారంగా ఉన్నాము. ఆయన ప్రేమను బట్టే బ్రతికించబడి ఉన్నాము. ఆయన మనల్ని రక్షించాడు. ఆయన ప్రేమను బట్టే మన విడుదల విమోచన వచ్చినది. ఆ విడుదల విమోచనను బట్టి మనకు మరణము తథ్యమై ఉండగా మరణములోండి జీవములోకి నడిపించాడు. మన మీద శాపమున్నది, మనం శాపగ్రస్తులమైండు, కానీ శాపగ్రాహి అయ్యే ఆ సిలువ మరణము పొందాడు. సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తూ ఉండగా, మనము శాపగ్రస్తులు అయి ఉండగా మనకు బదులుగా ఆ సిలువలో వేలాడదీబైన సిలువ గుర్తు మనకిచ్చాడు. ఆ సిలువలో ఆయన ఏలాడబడిన గుర్తుకు మనకి మరణము అనేది లేకుండా జీవము, నిత్య జీవమున్నది. మనకు ఒక గుర్తుగా ఆయనే ఆకాశము భూమికి నిచ్చెనగా వచ్చాడు. మనం ఆయన ప్రేమ, కృప, సత్య సంపూర్ణతను బట్టే మనం ఆ నిచ్చెన మీద పరలోకముకి వెళ్ళగలం. ఆయన మన కోసం మరణించాడు. ఆ మరణ పునరుద్ధాన దినంలో, ఈ దినము ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించు మనము ఆయన శిలువ మరణాన్ని తలంచుకోవాలి. ఆయన మన కోసం చేసిన బలియాగాన్ని తలంచుకోవాలి. మన హృదయంలో ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి, ఘనపరచాలి. కేవలం ఆయన మాత్రమే మన హృదయంలో ఉండాలి. మన ప్రాణాన్ని రక్షించినవాడు, మనల్ని బ్రతికించినవాడు, క్రీస్తుతో కూడా బ్రతికించను, మనల్ని బ్రతికించాడు. మనల్ని బ్రతికించినందుకు ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. ఆయనకు స్తుతి యాగము చేయాలి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సమస్తాన్ని మాటతో సృజించిన దేవాతి దేవుడు మనిషినైతే మట్టితో బొమ్మను చేసి ఆయనలో ఉన్న జీవాయువును, జీవాత్మ ఆయను ఎంత శక్తివంతుడు, మట్టికి కూడా ప్రాణం ఇవ్వగలడు. ఎహెజ్కేలు గ్రంథంలో అయితే ఎండిపోయిన ఎముకలకు జీవనిచ్చిన దేవాతి దేవుడు, అంత గొప్ప దేవుడు మన కోసం ఎండిన నేలలో లేత మొక్క వలె వచ్చి చిల్ల పెంకు వలె మార్చబడ్డాడు. అతి సుందరుడు, అతి కాంక్షణ దేవాతి దేవుడు మన కోసము చిల్ల పెంకు వలె సొగసును స్వరూపాన్ని కోల్పోయి తృణీకరించబడ్డవాడుగా ఉన్నాడు. కొడాలు ఆయన వీపు నాగేడు సెలవులే దున్నబడినవి, చంపలు పెరికిరి ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఎంత వేదనకు గురి చేసిన ఆయన బదులు పలకక మౌనంగా ఆయన మన యొక్క నిందలను, అవమానాలను, శ్రమలను ఆయన భరించాడు. పిడిగుద్దులు గుద్దేరి బదులు పలక ఆ సిలువలో ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రేమను చూపించాడు. ఆ ప్రేమే గుర్తు సిలువ మరణం. మరణము కంటే బలమైనది ఆయన ప్రేమ, మరణాన్ని జయించినది ఆయన ప్రేమ. మనకు విడుదల విమోచన గుర్తు ఆయనే. ఆయన ద్వారా తప్ప మనకి ఇంకా ఏమీ లేవు. చూద్దాం ఒక మాట, ఎఫెసీయులకి 2:7 ఉంచండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం ఎలాంటి వారము? 4వ వచనంలో ఉంది కదా, మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము, అంటే అపరాధముతో చచ్చిన జీవితం మనది, మరణము తథ్యము. మరణం ఉండగా మనల్ని ఆయన ప్రేమతో బ్రతికించి, ఆయన కృపలో రక్షించి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి
మనం మరణంలో ఉండగా ఆయన మరణంలో నుండి జీవంలోకి లేచి ద్వారా మనము కూడా లేపబడిన వారమై పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టు. మనల్ని రక్షించడము రక్షించడం అంతవరకు కరెక్టే, కానీ క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెట్టును. ఆయనతో కూడా కూర్చోండి. దేవుని సన్నిధిలో దేవుని వద్ద దేవునితో కూడా కూర్చుండబెట్టే ఆ భాగ్యం మనకిచ్చాడు ఆయన ప్రేమను బట్టే, ఆయన కృపను బట్టే, ఆయన ఆకాశము భూమికి మధ్యవర్తిగా వచ్చి మనలో కూడా ఆయన ఉన్న స్థలములో ఆయన వద్ద ఆయనతో కూడా కూర్చుండబెడుతున్నాను అంటున్నాడు. అలాంటి ప్రభువును మనం ఏమని స్తుతించాలి, ఏమని వర్ణించాలి, ఏం అప్పగించగలము, ఆయన ఏమని వర్ణించగలము? ఆయనకి ఏమి అప్పగించినా ఆయన చేసిన మన కోసం ఆయన చేసిన బలియాగాన్ని మనం వివరించలేము. సహజంగా ఈ లోకంలో చేసే బలులు ఉంటాయి. ఒక వద్దకు దేబడిన ఒక పొట్టేలునో ఏదో ఒక దాన్ని తెచ్చి శిరశ్ఛేదనం చేస్తారంటే తల నరికి అవతలేసేస్తారు, తల వెళ్ళిపోయింది, అది గిలగల కొట్టుకొని చనిపోయింది, అది బలి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం ఉండగానే బ్రతికుండగానే ఒక పక్క కొడాలు ఆయన ఈపుని చీల్చబడుతున్నాయి, ఒక పక్క ముఖము వేదము, ఒక పక్క చెంపలు చెరికిరి, ఒక పక్క ఇదుల రాజా నీకు శుభమని ఆయన వెంట మోకరించి ఆపాసించేవాళ్ళు. ఒకరు నెడుతున్నారు, ఒకరు తోస్తున్నారు, భుజం మీద సిలువ భారము, కాళ్ళతో ముళ్ళలో రాళ్ళు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఇంకా కొండ భారం ఎక్కుతున్నాడు. ఇంతగా నరకయాతన అనుభవిస్తూ మనందరి నిమిత్తం ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టుటకు ఆయన కల్వరి సిలువలో మన కోసము బలియాగమాయాడు, సిలువలో మరణించాడు. పాపికి రక్షణ, విమోచన, విడుదల, మనల్ని బ్రతికించాడు, మనల్ని రక్షించాడు. క్రీస్తునందు మనలను కూడా ఆయనతో లేపి ఆయన ఏ విధంగా అయితే మరణంలో నుండి సమాధి నుండి లేచినాడు, మనను కూడా ఆ విధంగా లేపి ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మనల్ని కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టుట కొరకే ఆయన ఆ సిలువ యాగమాయాడు. మనలో కూడా ఆయనతో కూర్చోబెట్టు కొరకే ఆ సిలువలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, దెబ్బలు, హింసలు, పాప భారమైన సిలువ ఎన్ని భరించాడు నీ కోసం, నా కోసం, మనందరినీ ఆయనతో కూడా కూర్చుండబెట్టకు. ఆయన మనల్ని విమోచన, విడుదల, క్రయధనముగా మన కోసం ఆయనే సిలువకేగాడు. సిలువలో ఆఖరి బొట్టు వరకు ఆయన మరణించాడో లేదో అని ఒక బంట్రోత్తు ఆ ఈట తీసుకొని ఆయన పక్కలో పొడవగా నీరు రక్తము కలిసి కారిని ఆయన కేక వేసి తన ప్రాణం ఏలి ఏలిమేవా సబక్త అని కేక వేసి తన ప్రాణాన్ని ఇడ్చాడు. ఆ సందర్భంలో ఆకాశము, సూర్యుడు అస్తమయ్యాడు, భూమి భూకంపం కదిలింది, భూమి కదిలింది, ప్రకృతి అంతా విలయ తాండము, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, రక్షకుడు మరణించాడు. సమస్త మానవాళి కోసం మరణించి సమాధి చేయబడి మూడవ నాడు మరణం నుండి లేచి మరణపుత్రుడై ఉదయకాలమునే ఆయన చూడటానికి సమాధి వద్దకు వెళ్ళిన వారికి ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు ఇంకా సమాధిలో వెతుకుతున్నారు, ఆయన చెప్పిన ప్రకారం లేచి ఉన్నాడు అని ఆయన మనందరి కోసం లేచి మనల్ని లేపిన వాడుగా ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉండగా ఆయన బలియాగమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దేవాతి దేవుడు, ఉన్నతుడు, దేవాతి దేవుడు, ఈ సర్వలోకాన్ని నిర్మించిన వాడు ఆయన. అలాంటి దేవుడు మన కోసం రిక్తునిగా మానవ శరీరాకారాన్ని ధరించుకుని రక్త మాంసం గలవారుగా వచ్చాడు. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు, అగ్ని అయిన దేవుడు, స్వరమైన దేవుడు మన కోసం శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించు. వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చి ఆ శరీరంని మన కోసం సిలువలో అప్పగించాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనందరినీ విమోచించుట కొరకు విడుదల చేయడు కానీ అర్పించిన ఆ సిలువ
మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మహోన్నత నామాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఇది ఆయన సిలువకు అప్పగించబడబో ముందు రాత్రి ఇది ఆయన శరీరం అని, ఇది ఆయన రక్తం అని నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడానికి సెలవిచ్చినదిగా, ఆయన శరీరాన్ని ఆయన రక్తమని మనం వివేచన కలిగి జ్ఞానంతో ఇది ఆయన మన కోసం ఆయన బ్రతికుండగానే ఇచ్చినదనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన శరీరము, ఆయన రక్తము మన కోసం, మన పరలోకంలో ఉండటానికి, నిత్య జీవం ఉండటానికి, పరిశుద్ధులమై పరలోకం ఉంటకు ఆయన మనకిచ్చిన ఆజ్ఞను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడానికి సెలవిచ్చిందిగా, ఆ రీతిగా మనం ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తూ, అయ్యా నా కోసం, నా పాప మురికి మళ్ళీ శుద్ధి చేయడం కోసం కడగటానికి కార్చబడిన పరిశుద్ధైన రక్తమని, నాను నిత్య జీవంలో ఉండటానికి అప్పగించబడిన జీవాహారము నీ శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెగల పాత్ర అని, నా కోసం నన్ను విమోచించుట కొరకు, విడుదల చేయడం, నన్ను బ్రతికించుట కొరకు, నన్ను రక్షించుట కొరకు సెలవులో మీరు చేసిన బలియాగానికి సాదృశ్యమైన శరీరాన్ని రక్తాన్ని నీ ఆహారంగా పానంగా భుజించడం, నాకు విడుదల, విమోచన, పాప క్షమాపణ, పరలోకంలో స్థలం ఉన్న నీతో కూడా కూర్చోబెట్టుటకు మీరు ఇచ్చారని విశ్వాసంతో విధేయతో ఆ పాత్రలో ఇది ఆయన శరీరము, ఆయన అప్పగించబడరైతే చెప్పిన వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆయన పాత్రలో చేయాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.